ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. స్టార్టింగ్ బైక్ రీడింగ్ చూసేద్దాం. 41,446 పక్కన 4. అట్ ప్రజెంట్ మనం బోడుప్పల్లో చెంగిచెర్లకు వెళ్ళే దారిలో ఉన్నాం. బోడుప్పల్ టు చెంగిచెర్ల రోడ్డు వెడల్పు సంబంధించి ఒక చిన్న అప్డేట్ ఉంది, అది ఇద్దామని అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నా. చాలా కాలం అయిపోయింది. ఈ రోడ్డు ఎక్కడ పడేసిన గొంగడి అక్కడే అనేది సామెత ఉంటుంది లోకంలో. ఇది అక్కడనే ఉందన్నమాట. ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకు మాజీ మేయర్, బోడుప్పల్ మాజీ మేయర్, ఐ థింక్ పేరు తప్పైతే క్షమించండి, తోటకూర అజయ్ యాదవ్ గారు అనుకుంటా, ఎస్ పేరు అదే. అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో వచ్చిన విషయం ఏంటంటే, సంబంధిత అధికారులతో మాట్లాడి ఇది పనులు శరవేగంగా జరిగింపజేయాలి అని ఒక ప్రెస్ నోటు, అంటే ఇన్స్టాగ్రామ్లో ఒక నోట్ రిలీజ్ చేసినారు. అండ్ ఇక్కడ లోకల్ ప్రెస్ వాళ్ళతోటి కూడా వాళ్ళు మాజీ మేయర్ గారు మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, విత్ ఇన్ 1 month లో ఈ పనులు అన్నీ అయ్యేటట్టుగా ఆదేశించాము అని అన్నారు. మరి అటు 100% చెప్తున్నా, విత్ ఇన్ 1 monthలో ఈ పనులు మాత్రం అయిపోతే గ్రేట్, సూపర్ అసలు. బట్ నాకు తెలిసి, నాకున్న అంచనా ప్రకారం ఈ పోల్స్ తీసేసి రీప్లేస్మెంట్ చేయాలి. అండ్ ఇంకేమన్నా పెండింగ్ పైప్ లైన్ వర్క్ ఉంటే అది చేసుకోవాలి. అండ్ ఇది 1 monthలో అయ్యే పని కాదు అని నా ఒపీనియన్. బట్ అయితే మాత్రం సూపర్. అండ్ ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. ఇది మనం వెళ్తుందేమో బోడుప్పల్ నుంచి చెంగిచెర్లకు వెళ్ళే దారి, ఇంకొకటేమో బోడుప్పల్ నుండి చిల్కనార్కి వెళ్ళే దారి. ఇవి విత్ ఇన్ 1 monthలో ఫినిష్ అయితే చాలా మంచిదే. అండ్ ఇంకొకటి, ఇంకొంచెం ముందుకెళ్తే మనకి టెలిఫోన్ కాలనీ అని వస్తుంది. హైడ్రా వాళ్ళు రీసెంట్గా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో వాళ్ళు కూడా ఒక రీల్ పెట్టినారు. అదేంటంటే, ఇక్కడ పార్కు స్థలాన్ని కబ్జా చేసినారని, ఆ కబ్జా చేసిన స్థలాన్ని హైడ్రాకి లోకల్ కాలనీ వాసులు ఫిర్యాదు చేస్తే, వాళ్ళు అంతా ఎంక్వైరీ చేస్తే అది పార్క్ స్థలమే అని, కబ్జా అయ్యిందని తీసేసుకున్నారు హైడ్రా ఆధ్వర్యంలోనికి. ఇప్పుడు అది పార్క్ స్థలంగా మారింది. చాలా హైడ్రాని అప్రిషియేట్ చేస్తున్నారు లోకల్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. అండ్ అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ టెలిఫోన్ కాలనీ ఇక్కడే మనకు కనబడుతుంది ఇప్పుడు బోర్డు. ఇదిగోండి, ఇదంతా వేసి కూడా చాలా కాలం అయింది, బట్ వర్క్ అనేది ఇంకా ఫినిష్ కావట్లేదు. ఇదిగోండి టెలిఫోన్ కాలనీ. మరి పార్క్ స్థలం ఎక్కడుందో తెలియదు, వీలైతే తెలుసుకొని ఆ వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాం. మెయిన్ రోడ్ మీదనే అంత పెద్ద గుంత. అండ్ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మనం వీడియోస్ చేస్తుంటాం. ఎలాంటి పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాదు మనం. మంచిగా ఉంటే మంచిగా ఉందని, మంచిగా లేకపోతే మంచిగా లేదని. వర్క్ బాగా జరిగితే వర్క్ జరుగుతుంది బాగానే, వర్క్ జరగకపోతే డిలే అవుతుంది, కొంచెం త్వరగా చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తూ మనం వీడియోలు చేస్తుంటాం. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఫ్రమ్ 1994 మేము బోడుప్పల్ ప్రాంతంలోనే నివసిస్తున్నాం. 1994లో మా నాన్న తీసుకొచ్చాడు. ఇప్పటి వరకు మేము బోడుప్పల్లోనే ఉన్నాం. ఇదిగోండి రోడ్డు లెఫ్ట్, ఇదంతా కూడా వర్క్ ఎప్పుడో ఫినిష్ అయిపోయింది. ఆ రైట్ సైడ్ కూడా ఫినిష్ అయిపోయింది. బట్ దానిపైన ఇంకా లెవెలింగ్ చేయడము, వాటర్ కొట్టడము, దాని తర్వాత రోడ్ రోలర్ తోటి అదంతా చేసి తర్వాత డాంబర్ వేయడం, ఇదంతా ప్రక్రియ జరగాల్సింది ఉంది. అది ఈ నెలలో పూర్తి అయిపోతే మాత్రం మస్తు ఉంటుంది ఈ రోడ్డు. అండ్ ఈ రోడ్ ఫినిష్ అయిన తర్వాత నాకున్న చిన్న డౌట్ ఏంటంటే, ఈ పార్కింగ్ అంతా రోడ్ మీదనే పెడతారా, షాపు వాళ్ళు ఏం చేస్తారు అనేది చూడాలి. అప్పుడు కూడా వీడియోస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ విజువల్ అయితే జూలై 1st రోజు రికార్డ్ చేస్తున్నా. వీడియో ఎండింగ్లో కూడా డేట్ చూపించే ప్రయత్నం చేస్తా. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసినాం మనం. ఇది బోడుప్పల్ నుండి చెంగిచెర్లకు వెళ్ళే దారి అని బిగినింగ్లోనే చెప్పిన. అండ్ ఇక్కడ చెర్లపల్లి రైల్వే స్టేషన్ పడడంతో ఇటు కనెక్టివిటీ చాలా బాగుండాలనే ఉద్దేశంతో ఈ రోడ్ వేయడం చాలా మంచిది. ఆరామ్సే త్వరగా వెళ్ళిపోవచ్చు చెర్లపల్లి రైల్వే స్టేషన్కి. ఆ చెంగిచెర్ల నుండి చెర్లపల్లికి పోయే దారి కూడా 200 feet రోడ్ ఉంటుంది. మధ్యలో కొంచెం మళ్ళీ రోడ్ ఉండదు, ఆ రోడ్ కూడా వేసేస్తే అయిపోతుంది. ఎస్, ఈ రోడ్డు ప్లస్ ఆ చిల్కన దాకా ఇది ఇసుక చూడండి రోడ్ మీద, మెయిన్ రోడ్ మీద ఎట్లనే ఉంది. ఇది తీసేయాలి కదా మున్సిపాలిటీ వాళ్ళు, ఇది ఇట్లనే ఉంచారు. స్కిడ్ అయితే ఏం పరిస్థితి అంతే. ఇదిగోండి ఇక్కడ వరకు ఈ రోడ్డు వెడల్పు అనేది జరుగుతుంది బోడుప్పల్ టు చెంగిచెర్ల. అండ్ బోడుప్పల్ టు చిల్కనార్ కూడా రోడ్డు వెడల్పు ఉంది. అది ఇంకొక వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తే, ఈ రెండు కలిపి 20+ CR ప్రాజెక్ట్ ఇదంతా కూడా. అండ్ డే టైం చూపిస్తా అన్న కూడా చూపిస్తా.
439 జూలై 1st అండ్ హ్యాపీ జూలై అందరికీ. ఐ హోప్ ఈ జూలై మాసంలో మీ లైఫ్లో మంచి మిరాకిల్స్ జరగాలని ఆశిస్తున్నాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం, చెంగిచెర్ల వరకు కూడా వెళ్తే బాగుంటుంది. ఈ కనెక్టింగ్ రోడ్ మొత్తం చూపిస్తే బాగుంటుంది, ఒక స్ట్రెచ్ అయిపోతుంది అన్న ఉద్దేశంలో కంటిన్యూ చేస్తున్నా. అండ్ బోడుప్పల్ నుండి చెంగిచెర్లకి రూట్లు అంటే మన మెమొరీస్ ఏమైనా మీకుంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకప్పుడు ఈ రూట్లో రావడం కొరకే భయపడేవాళ్ళు, జస్ట్ ఒక మేకల మండి కొరకు మాత్రమే వచ్చేవాళ్ళు. బట్ కాలక్రమేణా చాలా అభివృద్ధి చెందింది ఈ ప్రాంతం అంతా కూడా. డే అండ్ నైట్తో సంబంధం లేకుండా జనాలు ఈ రూట్లో తిరుగుతూనే ఉంటారు. రాజేష్ నగర్ కాలనీ ఫేజ్ 1 ఇది దాటుతున్నాం. ఇక్కడ నుంచి ఈ డెడ్ ఎండ్ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మనం బొల్లిగూడ మన ఏరియా వస్తుంది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అని ఉంది. ఇప్పుడు ఏదొచ్చి మనకి మల్కాజ్గిరిలో కలిపేసినారు దీన్ని. ఇటు బొల్లిగూడెం, ఇటు మళ్ళా చెంగిచెర్ల లోపలికి మనం వెళ్తున్నాం. అండ్ చెంగిచెర్లలో ఫేమస్ ఏంటంటే మేకల మండి. మీ అందరికి తెలిసిందే, గతంలో చాలా వీడియోస్ కూడా మనం చేసినాం మేకల మండి మీద. మీకు మరలా ఒక మేకల మండి మీద వీడియో కావాలంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. క్వశ్చన్స్ ఏమన్నా కూడా ఉన్నా అడగండి, అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి మీకు ఆ వీడియోలో అన్ని ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇది కుంట, వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఉంటాయి, దాని తర్వాత ఎండాకాలంలో నీళ్ళు అయితే ఉండవు. దీనికి ఫెన్సింగ్ కూడా చేసినారు మంచిగా, ఎందుకంటే నైట్ టైంలో వచ్చే వాళ్ళకి ఇబ్బంది, చాలా డౌన్ ఉంటుంది, కనబడకపోతే అందులోకి వెహికల్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. వర్షం పడుతుందా అన్నట్టుగానే భారీ గాలులు వీస్తున్నాయి, నల్ల మబ్బులు వస్తున్నాయి, బట్ వర్షం పడతలేదు. గత 4-5 రోజులుగా ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ఇంకా చెంగిచెర్లలో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, వాటి మీద కూడా వీడియో షూట్ చేస్తాం. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే కొంచెం డీటెయిల్గా అడ్రస్ మెన్షన్ చేయండి, ఓకేనా? ఇదిగోండి చెంగిచెర్లకు వచ్చేసినాం. ఈ స్ట్రేట్ ఇలానే వెళ్ళిపోతే మనము చెంగిచెర్ల మేకల మండికి వెళ్ళొచ్చు. ఇక్కడ ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని అందులోకి వెళ్ళాలి. రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మనం నేషనల్ హైవే 163కి కలుస్తాం. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కనెక్ట్ అవుతుంది. అదిగోండి అది స్ట్రైట్. అండ్ ఇక్కడ వీడియో ఎండ్ చేస్తున్నా. 1 minute బ్రదర్. 41,490 ఐఎమ్ సారీ 41,449 పక్కన 4. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.